నమస్తే, నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. ఒక వ్యక్తి ఒక స్థలంలో కానీ లేదా ఒక వ్యవసాయ భూమిలో కానీ ప్రైవేటు భూములలో 12 సంవత్సరాలు ఉంటే వారికే అవుతుంది, లేదా ప్రభుత్వ భూమిలో ఉంటే వారి 30 సంవత్సరాలు ఉంటే వారికే అవుతుంది అంటారు. ఇది నిజమా? ఈ యొక్క డౌట్ చాలామందిలో ఉంటుంది. 12 సంవత్సరాలు యథావిధిగా అంటే గ్యాప్ లేకుండా ఒక వ్యక్తి 12 సంవత్సరాలు ప్రైవేటు వ్యక్తుల భూములపైన ఉన్నప్పుడు వారికి చెందుతుంది. దీన్ని లీగల్ భాషలో అడ్వర్స్ పొజిషన్ అంటారు. సో అడ్వర్స్ పొజిషన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఒక వ్యక్తి కంటిన్యూగా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా, ఎలాంటి కేసులు లేకుండా, ఓనర్తో ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఓనర్ యొక్క ప్రమేయం లేకుండా, ఎప్పుడు కూడా ఓనర్ అనేవాడికి ఇతనికి ఎలాంటి అగ్రిమెంట్లు కానీ లేదా లీజ్ అగ్రిమెంట్లు కానీ లేకుండా ఉన్నప్పుడు ఈ యొక్క 12 years ఉన్నట్లయితే అడ్వర్స్ పొజిషన్ కింద అతనికి హక్కులు పూర్తిగా లభిస్తాయి అన్నది నిజము. కానీ అడ్వర్స్ పొజిషన్ రావాలంటే ఏ ఓనర్ కూడా ఇప్పుడు ఈ అవేర్నెస్ వచ్చిన తర్వాత ఒక వ్యక్తికి 12 సంవత్సరాలు వరుసగా ఇచ్చి నమ్మడానికి వీల్లేదు. కనుక లీజ్ అగ్రిమెంట్ రాసుకుంటున్నారు. లీజ్ అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు అది ఏ సంవత్సరం ఆ సంవత్సరమే అవుతుంది, లేదా 3 సంవత్సరాలకు ఒకసారి లేదా 5 సంవత్సరాలకు ఒకసారి లీజ్ రాసుకున్నా ఆ 12 సంవత్సరాలు వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకు ఆ భూమి పోదు, ఆ యొక్క ప్రాపర్టీ పోదు, ఆ ఆస్తి పోదు, ఆ బిల్డింగ్ పోదు. కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మనము ఎప్పుడైతే ఒక బిల్డింగ్ కానీ లేదా ఒక ఆస్తిని మనం 12 సంవత్సరాల వరకు ఉండడానికి ఇచ్చినప్పుడు వారితో మనము ఎప్పటికప్పుడు లీజ్ అగ్రిమెంట్లు రాయించుకుంటుండాలి. లేదంటే వాళ్ళు వీలైనంత వరకు ఒకవేళ ఖాళీ చేసి ఉంటే వాళ్ళ యొక్క దురాలోచన ఉన్నది, వారు ఎట్టి పరిస్థితుల్లో వారు ఆక్రమించుకోవడం ప్రయత్నం ఉన్నప్పుడు మీరు వారిని మార్చుకోవడం చాలా ఉత్తమమైన మార్గం. ఇది చాలా మటుకు ఎలా జరుగుతుందంటే ఒక వ్యక్తులు ఎప్పుడైతే కొందరు వ్యక్తులు ఇండియా నుంచి USA లాంటి దేశాలకు వెళ్ళినప్పుడు ఎవరినో ఒకరు నమ్మి వాళ్ళు ఇచ్చేసి నువ్వు బాగుంటావు చూసుకో అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళు 12 సంవత్సరాలు దాటగానే ఈ యొక్క పొజిషన్ అతను USA నుంచి రాలేడు, సో ఇక్కడ చూడలేడు, అతను కమ్యూనికేషన్లో కూడా ఎక్కువగా లేడు, ఎలాంటి కేసులన్నీ పైన పెట్టలేదు. కాబట్టి ఈ తర్వాత 12 సంవత్సరాల తర్వాత అతను అడ్వర్స్ పొజిషన్ కింద MRO గారికి ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకున్నట్లయితే అతనికి ఎలాంటి కంప్లైంట్లు లేవన్న ఉద్దేశంతో MRO గారు కూడా అడ్వర్స్ పొజిషన్ కింద ఈ యొక్క ఎవరైతే కౌలుదారు ఉన్నాడో అతనికి ఇచ్చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా మన యొక్క ఆస్తులను కాపాడుకోవాలనుకుంటే ఎప్పటికప్పుడు వాటిపైన కొంచెం శ్రద్ధ వహించి అప్పుడప్పుడు మనం కౌలు మార్చుకోవడం కానీ లేదా పొజిషన్లను వేరే వ్యక్తులను చేర్చడం కానీ లేదా ఇంకొక వ్యక్తికి GPA లాంటి చేసి మన యొక్క ప్రాపర్టీని కాపాడుకుంటే మనం ప్రాపర్టీని ఎప్పుడు కూడా కాపాడుకోవచ్చు. సో కాబట్టి ఈ అడ్వర్స్ పొజిషన్ కింద 30 సంవత్సరాలు ఉంటే ప్రభుత్వ భూమిలో 30 సంవత్సరాలు ఉంటే మాదే అవుతుందా అంటారు. 30 సంవత్సరాల పొజిషన్లో ఉండడం అంటే ఎప్పుడైతే ఈ యొక్క కొన్ని భూములు ఉంటాయి, అసైన్మెంట్ ల్యాండ్స్ భూములు ఉన్నప్పుడు అసైన్మెంట్ ల్యాండ్ కింద భూమి మీద మనం వ్యవసాయం కోసం ఉపయోగించుకుంటున్నప్పుడు వరుసగా 30 సంవత్సరాలు ఉన్నట్లయితే ఆ భూమి తప్పకుండా మీదే అవుతుంది. ఎందుకంటే అప్పుడు మీకు ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు, గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు, ఎవరు కూడా మీకు అక్కడ పొజిషన్ ఖాళీ చేయించలేదు. కాబట్టి 30 సంవత్సరాలు మీకే అవుతుంది. కానీ కొన్ని రకాల భూములు అనగా ప్రభుత్వ భూములు అనగా పార్కులు, అలాగే దేవాదాయ శాఖ భూములు, వక్ఫ్ భూములు, శ్మశాన వాటికలు లాంటి భూములు 30 సంవత్సరాలు కాదు కదా, 100 సంవత్సరాలు ఉన్నా అవి మీ కావు. ఎందుకంటే వాటికి అక్కడ అడ్వర్స్ పొజిషన్ అనేది ఈ శ్మశాన వాటికలకు, దేవాదాయ శాఖకు, వక్ఫ్ భూములకు, అలాగే మనం చెప్పుకున్నటువంటి పార్కులకు, ఇలా ఫారెస్ట్ భూములకు ఎట్టి పరిస్థితుల్లో కూడా హక్కులు వచ్చే అవకాశం లేదు. అడ్వర్స్ పొజిషన్లో కూడా హక్కులు వచ్చే అవకాశం లేదు. సో కనుక ఈ యొక్క చట్టం పైన అవగాహన కలగడం కోసము, ఈ న్యాయ సలహాల కోసం మీరు నా యొక్క కాంటాక్ట్ నంబర్ 9848120631 సంప్రదించండి. మీ సలహాలు ఏవైనా మీకు కావాల్సిన సలహాలు తీసుకోండి. థ్యాంక్ యూ.